మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. మరి మన ఆవిష్కరణ 13వ భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా? కథలోకి వెళ్ళిపోతున్నాను. చివరిగా నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా అంటూ ప్రశ్నించింది ఫాతిమా. ఏకీభవిస్తాం, చాలామందే జవాబిచ్చారు. హేమంత్ దగ్గరికి మైక్ తీసుకువెళ్ళి వహీదా అనే ఆమె ఏమీ తెలియనట్టుగా అడిగింది. మీ అమ్మా నాన్నగారు ఎందుకు రాలేదు నీతో? మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అని. హేమంత్ ఒక్క క్షణం సేపు ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా అయిపోయి ఆ తర్వాత చెప్పాడు బిక్కమొహం వేసుకుని. మా అమ్మా నాన్న నా బర్త్డేకని చాక్లెట్లు కొనడానికని వెళ్ళి షాపింగ్ అయిపోయాక చాట్ సెంటర్లకు వెళ్ళి చాట్ తింటుంటే బాంబు పేలి చనిపోయారు. హేమంత్ అలా దీనంగా అమాయకంగా చెబుతుంటే వహీదాకి హృదయం నీరైపోతున్నట్టుగా అనిపించింది. హేమంత్ మళ్ళీ ఆమె ఏమీ అడగకుండానే చెప్పాడు. తన కుడి చేతి 5 వేళ్ళు చూపిస్తూ, ఆంటీ, అమ్మా నాన్నల్ని చూసి 5 నెలలైంది. నాకు అమ్మా నాన్నల్ని చూడాలని ఉంది. అమ్మ నన్ను ముద్దు పెట్టుకుంటుంటే నాకెంత బాగుంటుందో. అసలు భయమే ఉండదు నాన్న నా పక్కనుంటే తెలుసా అన్నాడు. వహీదా చప్పున హేమంత్ని దగ్గరికి తీసుకుని తల నిమిరింది. ఆంటీ, మా అమ్మా నాన్నల్ని మీరు ఎందుకు చంపేశారు? వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అన్నారా అన్నాడు. ఊహించని ఆ ప్రశ్నకి జవాబు ఏం చెప్పాలో అక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదు. జయంతి హేమంత్కి దగ్గరగా వచ్చి తల మీద చెయ్యి వేసి నిమురుతూ చెప్పింది. మీ అమ్మా నాన్నల్ని చంపింది వీళ్ళు కాదు నాన్న. అప్పుడు వహీదా సభికులందరినీ ఉద్దేశించి అంది. చూసారా, ఇది మన పరిస్థితి. ఇది మీకందరికీ స్పష్టం చెయ్యాలనే ఈ చిన్నారి మనస్సుని బాధపెట్టే ప్రశ్నలు వేశాను అంది. హాలులో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం నెలకొని ఉంది. శిరీష, భాస్కర్లు స్టేజ్ మీద ముందుకు వచ్చారు. జయంతి వాళ్ళ పేర్లు చెప్పి పరిచయం చేసింది. ముందుగా భాస్కర్ మాట్లాడాడు. సంభాషణ అంతా ఇంగ్లీష్లో, హిందీలో సాగుతోంది. రాఖీ పండగ ముందు రోజు వరకు నాకు 2 అక్కలు ఉండేవారు. నా చేతికి మంచి అందమైన రాఖీ కట్టాలని దానిని కొనడానికి బజారుకి వెళ్ళి షాపింగ్ అయిపోయాక చాట్ తినాలనుకోవడమే వాళ్ళు చేసిన తప్పు. శిరీషక్క రాఖీ షాపులో చిన్న పని ఉండి వెనక్కి వచ్చింది. సుమక్క చాట్ తింటూ ఉంది. ఎవరైనా చాట్ సెంటర్లో అందరితో కలిసి సరదాగా చాట్ తింటూ సడన్గా చచ్చిపోతామనుకుంటారా? బస్సుకి అడ్డంగా నడిస్తే చచ్చిపోతారు. రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వచ్చే టైంకి నడుస్తుంటే చచ్చిపోతారు. మరి ఇదేమిటి? మా నాన్న మా కాంపౌండ్లోని చెట్టు కొమ్మల్ని విరిచేశారనే మా పక్కింటి వాళ్ళతో దెబ్బలాడారు. కానీ మా అక్కని ఎవరో చంపేసింది ఎవరో తెలియక ఏం మాట్లాడలేనట్టుగా మౌనంగా ఉండిపోయారు. చంపింది పాకిస్తాన్ దేశస్థులని మాత్రం తెలుసు. అందుకే నిస్సహాయంగా కూర్చుని ఆ దేశాన్ని ద్వేషిస్తూ ఉంటారు. భాస్కర్ చెప్పటం ముగించాడు. అక్కడ కూర్చున్న ప్రతి సభికుడికి హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నట్టయింది. తర్వాత శిరీష మాట్లాడింది. నేను సుమ కవలలుగా పుట్టాం. ఒకేసారి భూమి మీదకి వచ్చాం. కానీ తను నాకు చెప్పకుండా క్షణాల్లో వెళ్ళిపోయింది. చాట్ సెంటర్కి వచ్చి చాట్ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తుండగా ఇంకో రాఖీ కొనాలన్న విషయం జ్ఞాపకం వచ్చి గబగబా బయటికి వచ్చాను నేను. రాఖీ షాపులో ఉండగా చాట్ సెంటర్లో పెద్ద విస్ఫోటనం. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే సుమ శవంగా మారిపోయింది. నా ఊపిరి ఆగిపోయింది. క్షణం క్రితం వరకు గలగలా కబురు చెప్పుకుంటున్న ఎంతోమంది తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ఆగిపోయిన నా ఊపిరి మానసికంగా అలాగే ఆగిపోయి ఉంది తెలుసా మీకు? శరీరం తన ధర్మం నెరవేరుస్తోంది అంతే. నాలో రేగిన ఆ విస్ఫోటనం ఇక ఈ జన్మకు చల్లారదని నాకు తెలుసు. నా అంతిమ శ్వాస కూడా వాటిని నా నుండి వేరు చేయలేవేమో. నాతో పాటు నా జన్మలలోకి ఆ దుఃఖ ప్రవాహం కొనసాగుతుందనిపిస్తుంది. శిరీష గద్గదమైన గొంతుతో ఒక్క క్షణం మాట్లాడలేకపోయింది. అక్కడ అందరి కనుల ముందు ఆమె గొంతులోని వ్యధ, ఆమె మాటలు చేరి ఒక హృదయ విదారకమైన దృశ్యాన్ని ఆవిర్భింపజేశాయి. విద్యుద్ఘాతంలా కనుల ముందు నిలిచిన ఆ దృశ్యానికి భయంతో తెరుచుకుపోయిన నా కనులు మనసులో ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
అవి మళ్ళీ యథాస్థానంలోకి వస్తాయేమో అన్న ఆశ జయంతి ఆంటీతో మాట్లాడిన తర్వాత కలిగింది. ఎప్పుడూ నవ్వులు కబుర్లతో సందడిగా ఉండే మా ఇంట్లో ఇప్పుడు భయంకరమైన నిశ్శబ్దం అలుముకుని ఉంటుంది. ఎప్పుడూ అమ్మ అలవాటుగా సుమ, శిరీష అని ఇద్దరినీ పిలుస్తున్నప్పుడు రెండుసార్లు నేనే పలుకుతున్నాను. అమ్మ ఇప్పటికీ డైనింగ్ టేబుల్ మీద సుమ కోసం కంచం పెట్టడం మర్చిపోదు. ఆ తర్వాత కన్నీళ్లు ఆగవు. మా సుమకి స్త్రీ స్వాతంత్రం, స్త్రీ సమానత్వం ఈ రెండింటి మీద మక్కువ ఎక్కువ. ఎక్కడ స్త్రీకి అన్యాయం జరిగినా తను అక్కడికి వెళ్ళి పోరాడేది. శిరీష్ నేత్రాలు జలప్రవాహాలయ్యాయి. ఆ హాల్లో కూర్చున్న ప్రతివారి హృదయం బాధతో బరివెక్కిపోయింది. తమ దేశానికి చెందిన ఉగ్రవాదులు ఇంతమందిని ఇన్ని రకాలుగా బాధ పెడుతున్నారన్న విషయం అర్థం కాగానే వారి అంతరంగాల్లో ఒక విధమైన అలజడి రేగింది. శిరీష్ ఇంక మాట్లాడలేనట్లుగా మైకు జయంతికి ఇచ్చేసింది. ఇక్కడికి వచ్చింది ఒక శిరీష మాత్రమే. భారతదేశంలో ఇలాంటి శిరీషలు, భాస్కర్లు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఎందరో బాధితులకి, దుఃఖితులకి మేము ప్రతినిధులం మాత్రమే అంది జయంతి శిరీష చేతిలో నుంచి మైక్ అందుకుని. ఆ తర్వాత ఇంకో 2-3 బాధితులు ఆత్మీయులని కోల్పోయి తామెంతగా కుమిలిపోతున్నామో, ఎంతటి నిస్సారమైన జీవితాన్ని గడుపుతున్నారో చెప్పారు. తర్వాత పరంధామయ్య గారి చేతికి ఇచ్చింది మైకు జయంతి. ఆయన మాటల్లో ఎక్కువ తన మనవడికి జరిగిన నష్టం కన్నా మామూలుగా పాకిస్తానీ ఉగ్రవాదుల గుండెలు ఎంత కసాయిగా మారిపోయాయో, మానవత్వం అన్న మాటకి అర్థమే తెలియని నరరూప రాక్షసులుగా ఎలా రెచ్చిపోతున్నారో వాళ్ళు దుయ్యబట్టారు. నీతి నియమం లేకుండా విశృంఖలంగా సాగించే హింసాకాండకి ఏవేవో సిద్ధాంతాలు జోడించి తమని తామే దేశభక్తులుగా అభివర్ణించుకోవటం ఎంత అర్ధరహితంగా ఉందో వివరించి చెప్పారు. తమ పనేదో తాము చేసుకునే సామాన్య పౌరుడిని దొంగచాటుగా దెబ్బతీయటం ప్రతాపం అనిపించుకోదు. మీ దేశంలో మీ పౌరుల మధ్య నిలబడి అంటున్నాం ఈ మాట. దీనికి మీ జవాబు ఏమిటో చెప్పండి అంటూ సవాల్ విసిరారు. సామాన్య పౌరులు ఎప్పుడూ ఒకరికి ఒకరు ఎప్పుడూ మిత్రులుగానే ఉంటారు. మా జయంతి మీకు కొన్ని సవాళ్లు విసిరింది. మీరు మగధీరులైతే వాటికి సమాధానం చెప్పండి అన్నారాయన. పరంధామయ్య గారు స్టేజ్ మీద ఉన్నంత వరకు ఇంచుమించుగా అడవుల్లో ఉండే తీవ్రవాదులని ఉద్దేశించే మాట్లాడారు. తను చెప్పిన ప్రతి మాట ఆ దేశం పేపర్లలో వార్తలుగా వచ్చి ఆ తీవ్రవాదుల్ని చేరుతుందని ఆయనకి తెలుసు. జయంతి వాళ్ళ ఇంట్లో జరిగిన విషాదం గురించి చెప్పింది. ఈ ఘాతుకం విషయంలో ఏదో ఒకటి చెయ్యకపోతే తన జీవితమే ఆగిపోయినట్టుగా అనిపించిందని, ఆ బాధలోంచి బయటకు రావాలనే ఇలా అడుగులు వేశానని, తన ఈ ప్రయత్నంలో తన మనస్సులాగే మిగతా బాధితుల మనస్సు కూడా స్థిమితపడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పింది. హాలులో ఉన్న జనం అంతా మేము ఈ దారుణాన్ని వ్యతిరేకిస్తున్నామని నినాదాలు చేశారు. పరంధామయ్య గారు ఆలోచిస్తున్నారు. జయంతి దేశంలో అడుగుపెట్టిందని వినగానే ఏం చేస్తుందో అని చెవులు రిక్కించుకొని వింటూనే ఉంటారనుకున్నారాయన. ఆ తీవ్రవాదులు ఆ ముఠాల మనిషి ఇప్పుడు ఈ హాల్లో ఉన్నాడన్నా ఆశ్చర్యపోనక్కర్లేదనిపించింది ఆయనకి. హఠాత్తుగా లేచి మళ్ళీ ఏదో చెప్పాలన్నట్లు జయంతి చేతిలోని మైక్ అందుకున్నారు. చేతిలోంచి దెబ్బతిన్నవాడు తిరిగి కొట్టడానికి అదును కోసం ఎదురు చూస్తూనే ఉంటాడనే విషయాన్ని మర్చిపోవద్దని మరోసారి హెచ్చరించారు. ఆ తిరిగి కొట్టడం భౌతికంగా కాకపోయినా అంతకన్నా బాధాకరంగా ఉంటుందన్నారు. చివరగా అన్నారాయన, నాకు తెలుసు, కడుపు నిండా అన్నాన్ని, మనసు నిండా ఆప్యాయతని పొందలేని నిర్భాగ్యులే ఈ తీవ్రవాదం అనే ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఒకసారి ఆ ధోరణిలోకి వెళ్ళాక మంచి చెడు అనే వివక్షతని పూర్తిగా మర్చిపోతున్నారు. ప్రతి భాగ్యవంతుడు అన్నలేని వాడికి కాస్తంత తిండి పెట్టాలన్న భావాన్ని అలవర్చుకుంటే ఈ ప్రమాదాన్ని కొంతవరకు అరికట్టవచ్చేమో. ఓ తీవ్రవాదులారా, మీరంటే మా మనసు మూలల్లో కారుణ్యం, దయ ఉన్నాయి. మీరలా ఎందుకు మారారో అర్థం చేసుకునే శక్తి మాకు ఉంది. మీరు ఒకప్పుడు మాలాంటి మనసున్న మనుష్యులే. ఆ విషయాన్ని ఒక్క క్షణం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు వేరే మనుష్యులు అనుకోకండి అంటూ ముగించారాయన.
ఇటువంటి సభలు వారం రోజుల్లో ఓ 5-6 సార్లు జరిగాయి. అన్ని చోట్ల అదే ఘోష వినిపించింది జయంతి. పాకిస్తాన్ న్యూస్ పేపర్లలో ఈ సభల గురించిన విశేషాలు ప్రముఖంగా ప్రచురింపబడుతున్నాయి. జయంతి ప్రసంగాల్లో మనమందరము సామాన్య పౌరులం. ఈ రాజకీయాలతో, హక్కులతో, ఆక్రమణలతో, ఈ తీవ్రవాద ధోరణులతో మనకి ఎటువంటి సంబంధము లేదు. మనకి కావలసింది ప్రశాంతమైన జీవనం. ఈ తీవ్రవాద ధోరణిపై కలిసి పోరాటం చేద్దాం అంటూ అందరినీ కలుపుకుంటూ ఆమె ముందుకు సాగుతూ ఉండటం వల్ల ఆమెపై ఎక్కడా వ్యతిరేక ధోరణి కనిపించలేదు. పాకిస్తానీ ప్రజల్లో ఓ చిన్నపాటి కదలిక మొదలైంది. టీవీల్లో ఈ సభా కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉండటంతో ప్రతి ఇంట్లోనూ ఈ విషయం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్ళు భారతీయ ప్రజలంటే అప్రయత్నంగా అలవోకగా ఓ చిన్నపాటి వ్యతిరేక భావం కదిలే పాకిస్తానీయుల మస్తిష్కాల్లో ఇప్పుడు ఒకంత ఆలోచన మొదలైంది. జయంతి మెల్లగా రేపుతున్న ఈ దుమారానికి ఒక పుకారు కూడా వచ్చింది. అది ఆ తీవ్రవాది జయంతిని మట్టుపెట్టడానికి వ్యూహాలు రచిస్తున్నాడని. ఆ వార్త దావానలలా వ్యాపించింది. అంతే వేగంగా భారతదేశాన్ని కూడా చేరింది. జయంతి తల్లి తల్లడిల్లిపోయింది. చలపతిరావు గారు కూతుర్ని వెనక్కి వచ్చేయమని హుకుం జారీ చేశారు. మనోహర్, జయ, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నువ్వు నాకు ముఖ్యం. ఆ తీవ్రవాది ఆలోచన ఏమిటో తెలిసాక నా మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకో. వెంటనే వెనక్కి వచ్చేయి అని కబురు పంపించాడు. జయంతికి ఒకటి మాత్రం అనిపించింది. తన మీదనే ప్రాణాలు పెట్టుకుని ఉన్న తల్లిదండ్రులని, మనోహర్ని బాధ పెట్టడం భావ్యం కాదు. నిజంగా తనకేదైనా అయితే వాళ్ళ జీవితాలు శూన్యమైపోతాయి. వాళ్ళని బాధ పెట్టకుండా ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి. ఇంకో 2 రోజుల్లో తనతో వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. తను ఇంకో వారం రోజులు ఉండి వెళ్ళాలనుకుంది. ఇప్పటి పరిస్థితి సమీక్షించి తన ప్రయాణం గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంది. నిజానికి తీవ్రవాది తననేదో చేయాలనుకుంటున్నాడన్న పుకారు ఆమెకేమీ భయాన్ని కలిగించలేదు. అది పుకారైనా కావచ్చు, నిజమైనా కావచ్చు. దానిని తిప్పికొట్టడం ఎలా అనే ఆమె తీవ్ర యోచన చేస్తోంది. కానీ తన కోసం ఆందోళన పడేవాళ్ళని మరింత గాబరా పెట్టడము భావ్యం కాదనిపిస్తోంది. నిప్పులేనిదే పొగరాదని తల్లి ఫోనులో ఒకటే గొడవ చేస్తోంది. ఇలా రకరకాల ఆలోచనలతో సతమతమవుతూనే జయంతి ఆ తీవ్రవాదికి ఓ సవాల్ విసిరింది. నీ దేశంలో అడుగుపెట్టిన ఒక సాధారణ మహిళని అంతం చేయటం నీలాంటి కరడుగట్టని తీవ్రవాదికి పెద్ద విషయమేం కాదు. దీనికోసం నీలాంటి వాళ్ళు క్షణంలో 1000వ వంతు కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ఇంత తేలికైన పని చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. మన శక్తియుక్తుల్ని, తెలివితేటల్ని ఛాలెంజ్ చేసే పనులకు ఉపయోగించాలి కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటి పనులు చేయటంలో ఆనందం ఎక్కడ ఉంది? నన్నే చూడు, ఎండకన్ను ఎరుగని ఇల్లాలని నేను. అయినా నీ ఆగడాలని సహించలేక ఏదో చెయ్యాలనే తపనతో ఈ సాహసం చేశాను. నీ ముంగిటికి రావాలని నిర్ణయించుకున్నాను. నా ఆలోచన ఏదైనా నిర్మాణాత్మకంగా ఉంటుందనుకో. నాలాంటి సాధారణ ఇల్లాలి సాహసాన్ని కనులారా చూసి అర్థం చేసుకోవాలంటే నన్ను నీ ముంగిట్లోకి ప్రవేశించని. నేను నీ ముంగిట్లోకి రావటం సాహసం. నన్ను నీ ముంగిట్లోకి రానివ్వటం నీకు సాహసం కాదు. అటువంటిది నువ్వు నన్ను హతమార్చాలనుకోవటం ఎంత హేయంగా, హాస్యాస్పదంగా ఉంటుందో చూడు. ఇప్పటి వరకు తీవ్రవాది అంటే ఎవరికీ గౌరవం లేకపోయినా భయంకరం అనే భావన ఉండేది. నన్ను చంపి ఆ భావాన్ని కూడా చెరిపేసుకోకు. నాలాంటి ఒక సాధారణ ఇల్లాలు ఓ గడ్డిపోచకి నిప్పంటించినంత సునాయాసంగా మనుష్యులకి నిప్పంటించేసే నీ దగ్గరికి రావటానికి సాహసిస్తుంటే నువ్వేమిటి నన్ను చంపాలనుకోవటం? నీకు సిగ్గుగా లేదు? భయంగా ఉందా ఏమిటి? నన్ను నీ ముంగిట్లోకి రాని, నీ ఆలోచనలేమిటో తెలుసుకొని ఆ తర్వాత నన్ను హతమార్చాలనుకుంటే అదే పని చేద్దువుగానిలే. నేను చెప్పేదేమిటో వినటం వల్ల కొంపని మునిగిపోయేదేం ఉండదు అన్న సందేశం పంపింది జయంతి. ఆ సందేశాన్ని ఓ పత్రికా విలేఖరి ఇస్తే అతను అడవుల్లో ఉండే గిరిజనుల ద్వారా దానిని ఆ తీవ్రవాదికి ఎలాగో చేర్చారు. కార్యార్థులై తమ దగ్గరికి వచ్చే వ్యక్తుల్ని తీవ్రవాదులు వీరప్పంలాంటి కర్ణాటక గంధపు దొంగలు క్షేమంగా వెనక్కి పంపించిన ఉదంతాలెన్నో విని ఉండటం వల్ల జయంతికి, మనోహర్కి కాస్తంత ధైర్యంగానే అనిపించింది. ఒక ముఖ్యమైన పని అంటూ ప్రారంభించాక అది పూర్తిగా కార్యరూపం దాల్చి ఫలితం ఏమిటో తెలిసే వరకు జయంతి లాంటి వాళ్ళ మనస్సు, మేధస్సు విసుగు విరామం లేకుండా పని చేస్తూనే ఉంటాయి.
అయిన వాళ్ళు పడే భయాందోళనలు ఒక్కోసారి జ్ఞాపకం వచ్చినా ఒక్కోసారి అవి వెనక్కి వెళ్ళిపోతాయి. జయంతి పంపిన ఆ సందేశం ఆ ఉగ్రవాదికి చేరి తిరిగి ఆమెకు జవాబు అందేసరికి ఇంచుమించు వారం రోజులు పట్టింది. ఈలోపు హృదయాన్ని కదిలించే సంఘటన ఒకటి జరిగింది. ఆ తీవ్రవాది తల్లి జయంతిని కలవాలని కోరుకుంటోందన్న వార్త వచ్చింది. ఆవిడ పేరు ముంతాజ్. వహీదా ఫాతిమా వెళ్ళి ఆవిడని దగ్గరుండి తీసుకువచ్చారు. జయంతి జరుపుతున్న సభలు, చేస్తున్న ప్రసంగాలు ఆ దేశ ప్రజల మనస్సుల్లోనికి బాగా చొచ్చుకుపోయాయి. తమ దేశానికి చెందిన తీవ్రవాదులు భారతదేశపు సామాన్య పౌరుణ్ణి చాటుగా బలి తీసుకోవడం అన్న విషయం ఆ దేశ ప్రజల మధ్య ముఖ్యమైన చర్చనీయాంశం అయిపోయింది. తమ గురించి సామాన్య భారతదేశపు పౌరుడు ఏమనుకుంటున్నాడో తెలుసుకొని చాలా బాధపడ్డారు. ఆ నేపథ్యంలో ముంతాజ్ హృదయం బాధతో మూల్గింది. తన కొడుకు అందుకు కారణం కావటం ఆవిడికి భరించలేని బాధని కలిగించింది. దానితో పాటు తన కొడుకు జయంతిని ఏదో చెయ్యబోతున్నాడన్న వార్త ఆవిడని కలవరపెట్టింది. తన ఎదురుగానే ఇటువంటి ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం తన వల్ల కాదనిపించింది ఆవిడికి. ఆ మాటే చెప్పింది జయంతితో. ఆవిడని చూడగానే జయంతి హృదయం కూడా కలతబారినట్టుగా అయిపోయింది. తన కడుపులోంచి బయటకు వచ్చిన ప్రాణి ఇంతమంది దుఃఖానికి కారణం అవుతున్నాడంటే ఆ తల్లి హృదయం ఎలా సిగ్గుపడుతోందో, చిన్నబోతోందో జయంతి అర్థం చేసుకోగలిగింది. ఆవిడ జయంతిని ఎన్నో వివరాలు అడిగి తెలుసుకుంది. పేపర్లలో అన్నీ చూస్తున్న జయంతి ఇక్కడికి రావటంలో గల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటో అడిగింది. తన కొడుకు తరఫున క్షమాపణలు చెప్పుకుంటున్నానంది. తన కొడుకు ఇలా తయారవుతాడని కలలో కూడా ఊహించలేదంది. జయంతి ఆ తీవ్రవాది చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, అతని స్వభావం ఎటువంటిది అన్న వివరాలు అడిగి తెలుసుకుంది. స్వతహాగా కాస్త దుడుకు స్వభావమే. దానికి తోడు చిన్నప్పుడే తండ్రి పోవటం, గంపెడు సంసారం, భరించలేని దారిద్ర్యం, చదువుకోవాలన్న కోరిక ఉండేదని కానీ అది సాగలేదని, సంసారానికి కావలసిన తిండి గింజల కోసమని పనిలో చేరవలసి వచ్చిందని, అది ఆ పసి మనస్సుని చాలా సంక్షోభానికి గురిచేసిందని చెప్పింది ఆవిడ. ఆ కొడుకుతో పాటు మిగతా పిల్లలు చదువు మానేసి రోజు గడవటం కోసం చిన్న చిన్న పనుల్లో చేరిపోయారని, వాళ్ళందరూ తమ తలరాతి ఇంతేననుకుని బేదరికాన్ని మౌనంగా భరిస్తూ రోజుల్ని నెట్టుకు రావడానికి ప్రయత్నిస్తూ ఉండేవారని, ఇప్పటికీ కాస్త ఆ బేదరికాన్ని నుంచి తేరుకున్నారని, ఈ కొడుకు మాత్రమే పెడత్రవ పట్టాడని, ఎంత మందలించినా వినేవాడు కాదని, క్రమంగా కుటుంబానికి దూరం అయ్యాడని, మిగతా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఈ అన్నదమ్ముడిని ఇంచుమించుగా మర్చిపోయారని, తను కన్నతల్లి కనుక మర్చిపోలేకపోతున్నానని కన్నీళ్లతో చెప్పింది ఆవిడ. తన వాళ్ల బాధని చూడలేక ఏదో చేయాలన్న తపనతో ఇంత సాహసం చేసిన జయంతి మీద ఈగవాలినా నీ కన్నతల్లి ఆత్మాహుతి చేసుకుంటుంది, జాగ్రత్త. కన్నతల్లి మీద కూడా కనికరం లేని పాషాణానివైతే ఇక ఒకటే మాట, నీ జన్మ జీవితం వ్యర్థం. తన వాళ్ల కోసం ఏదో మంచి చేయాలనుకుని వచ్చిన అమ్మాయిని నువ్వు చంపాలనుకోవడం నీ పిరికితనం. నువ్వు గుండె ధైర్యం ఉన్న పురుషుడివే అయితే ఆ అమ్మాయిని ఎదుర్కో. ఆ అమ్మాయి ప్రాణాలకు ఏదైనా హాని కలిగితే ఇక్కడ నీ తల్లి ప్రాణాలు విడవడం ఖాయం. మనుష్యుల్ని చంపడం, భయభ్రాంతుల్ని చేయడం ఇవే ఏ సమస్యకైనా పరిష్కారం అనుకుంటే అలా ఎంతమందిని చంపుకుంటూ పోగలవు? నువ్వు ఎన్నుకున్న మార్గం నుంచి నిన్ను తప్పించాలని ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యాను. నా కళ్ళ ఎదుటే ఒక స్త్రీమూర్తికి ప్రాణహాని నీ వల్ల జరగడం నేను సహించలేను. నిన్ను నేను ఏమీ చేయలేనని నాకు తెలుసు. అందుకే నీకు జన్మనిచ్చిన పాపానికి నన్ను నేనే శిక్షించుకుంటాను. ఎంతమందిని ఎంత దుర్మార్గంగా హతమార్చినా ఇంకా నీకు కనీసం కన్నతల్లి ప్రాణాల మీద నీకు అక్కర, వాత్సల్యం, అనురాగం ఉన్నాయన్న నమ్మకంతో ఈ మాట అంటున్నాను. నువ్వు ఆ అమ్మాయిని క్షేమంగా ఉండనిస్తే నీకు జరిగే హాని ఏమీ ఉండదు. హింసాయుత పద్ధతిలో ఆమెని నీడని కూడా తాకలేదు. ఆమెకి ఈ అవకాశం నువ్వు ఇచ్చినా కూడా ఆమె ఆ పని చెయ్యదు. ఆమె చెయ్యాలనుకున్నది ఒక బాధాతప్త హృదయానికి ఊరట కలిగించటం. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఆ ఇల్లాలని నీ గుమ్మంలోకి రాని. ఆమె ఏం చెప్పదలుచుకుందో తెలుసుకో. ఆమె చెప్పే మాటకి నీ దగ్గర సరైన సమాధానం ఉందేమో చూసుకో. నీలో ఒక సిద్ధాంతం కోసం పోరాడే పటిమ ఉంది, కానీ ఇక్కడ నువ్వు అనుకునేదే ఒక సిద్ధాంతం కాదు. నీ పోరాట పటిమని సరి అయిన మార్గంలోకి మళ్లించడానికి ప్రయత్నించు. నీ శక్తిని నిర్మాణాత్మక దిశవైపు మరల్చు అంటూ కొడుక్కి ఆవిడ సందేశం పంపించింది. తల్లి కూడా అతనిని జయంతితో మాట్లాడాలని హితబోధ చేయడంతోనూ ప్రజల అభీష్టము అదేనని అర్థం చేసుకున్న తీవ్రవాది జయంతితో మాట్లాడటానికి సంసిద్ధతని చూపించాడు. జయంతి సవాలు కూడా అతడిని
అష్టదిగ్బంధనం చేసింది. వాళ్ళిద్దరూ కలుసుకోవడానికి ఒకరోజు నిర్ధారించబడింది. తీవ్రవాది దగ్గరికి బయలుదేరే ముందు జయంతి మనోహర్తోనూ తల్లిదండ్రులతోనూ మాట్లాడింది. ఆమె తల్లిదండ్రుల గొంతులో విపరీతమైన భయాన్ని, ఆందోళనని గమనించింది. అది ఆమె ఊహించినదేం కాదు. అదే సమయంలో ఇంతవరకు పోరాటం చేసిన కూతురు అనుకున్నది సాధించే వెనక్కి రావాలన్న కోరిక, ఆలోచన కూడా వ్యక్తమయ్యాయి వాళ్ళ మాటల్లో. కూతురు చేస్తున్న పనికి గర్వపడుతున్న భావన కూడా కనిపించింది వాళ్ళ మాటల్లో. నిన్ను చల్లగా చూడమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటానంది సుగుణ. ఆ తీవ్రవాది చర్యల పట్ల ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో అన్నది, ఇటువంటి పనులు చేయటం వల్ల పాపం మూటగట్టుకోవటం తప్ప ప్రయోజనం ఏమీ లేదన్న విషయం చెప్పు తల్లి. ఈ విషయాలన్నీ ఆ మనిషికి తెలిసినవే అయినా నీ మాటల్లో నువ్వు చెప్పటం వేరే విధంగా ఉంటుంది అన్నారు చలపతిరావు గారు. మనోహర్ మాత్రం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నాడు. ఆ ఒక్క మాట చెప్పిన అతని గొంతులో 1000 భావాలు ఒక్కసారిగా పలికాయి. అతనితో ఎక్కువ మాట్లాడితే తన హృదయం ఎక్కడ పట్టు సడలిపోతుందోనన్న భయంతో జయంతి కూడా క్లుప్తంగా సరేనంది. జయంతి తీవ్రవాది స్థావరానికి వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆమె అడవుల్లోకి బయలుదేరింది. అన్నిటికన్నా అమానుషం ఒక అమాయకుడి ప్రాణాలు తీయటం. అలాంటిది ఏమాత్రం విచక్షణ లేకుండా ఎంతోమంది ప్రాణాలను తీయటానికి ఇక్కడ కూర్చుని పథకాలు వేసే ఓ సూత్రధారిని ఇప్పుడు చూడబోతున్నాను అన్న ఆలోచన ఒక క్షణం పాటు జయంతి గుండెల్లో అలజడిని రేపింది. ఆ ఎదురు చూస్తున్న క్షణం రాగానే, ఆ వ్యక్తి ఎదుట పడగానే ఆ అలజడి చిరునవ్వుగా మారింది. అదే సహజంగా న్యాయానికి అన్యాయం పైన లభించే విజయం. చెట్ల గుబుర్ల మధ్య చిన్న డేరాలా ఉంది అతని స్థావరం. అతనికి అటు ఇటు 4 వ్యక్తులు తుపాకులు పట్టుకుని నిల్చుని ఉన్నారు. జయంతి ప్రవేశించగానే వాళ్ళనిక వెళ్ళిపోమ్మని సంజ్ఞ చేశాడు. వాళ్ళు వినయంగా వెళ్ళిపోయారు. చిరునవ్వుతో తన ఎదురుగా ఉన్న జయంతి వైపు తదేకంగా చూశాడు. 2 నిమిషాల సేపు. నా పేరు జయంతి. నేను భారతదేశం నుంచి వచ్చాను. మరి మీ పేరు తెలుసుకోవచ్చా అంది. అతను ఏదో చెప్పబోతుంటే చెయ్యి పైకెత్తి అభ్యంతరాన్ని చెబుతూ అంది. ఇప్పటి నీ పేరు చెప్పకు. నీ తల్లి నీకు పెట్టిన పేరు చెప్పు అంది జయంతి. ఈ తీవ్రవాది ఆయుధాన్ని చేతపట్టినప్పటి నుంచి తన అసలు పేరు మార్చుకున్నాడని ఆమె పేపర్లలో చదివింది. తల్లి పెట్టిన పేరుని జ్ఞాపకం చేస్తే మునుపు తనలో ఉన్న వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాడన్న ఉద్దేశంతో అంది జయంతి. అతను ఆ పేరుని జ్ఞాపకం చేసుకోవటానికి, ఆ పేరుని ఉచ్చరించటానికి ఎంతమాత్రమూ ఇష్టపడడని కూడా ఆమెకి తెలుసు. సశేషం. ఇదండి ఇంతవరకు జరిగిన కథ. మరి మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ భాగంతో మళ్ళీ ఒక 2 రోజుల్లో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.